కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఒక వరం లాంటిదని, ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియార గ్రామంలో గోల్డెన్ ఫంక్షన్ హాల్లో చేగుంట నర్సింగ్ మండలాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము సహకరిస్తున్నాము. మరి ప్రభుత్వ కార్యకలాపాలకు మరి ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర పనులు చేయకుండా విజ్ఞతగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ మన్నుల లావణ్య, కన్నపయ్య మమత, మన్న రేవతి, ఉప్పల ఇంటి కార్యక్రమం చేసి ఈ కార్యక్రమంలో ఈ రోజున మన నార్సింగి అండ్ చేగుంట మండలాలకు సంబంధించి మొత్తం 90 చెట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ నగదు ఈ రోజున మన చెట్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మన దుబ్బాక శాసనసభ్యులు దాన్ని కోరుతాం. Gracias.
ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయులు గౌరవ మంత్రివర్యుడు శ్రీమతి కొండా సురేఖ, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి వచ్చిన నగదు ప్రజల కోసం పనిచేద్దాం. బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. మనం ఈ ఆనవాయితీ దయచేసి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి కలెక్టర్ గారికి మరియు ఇతర నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి లబ్ధిదారులకి, అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరిగా అవసరం, దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా వాళ్లకు పిల్లలకు కొంత ఒక స్థాయిలో పెళ్లి చేసుకునే అవకాశం కలిగింది. కాకపోతే ఫస్ట్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు అవ్వడము, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతావు. తర్వాత రాను రాను కూడా వాటిలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వాటిని సరి చేస్తూ మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తూ పోతుంది. అదే క్రమంలో అప్పుడు ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్కులు ఏవైతే ఉన్నాయో పిల్ల తల్లి పేరు మీద రావాలి, వచ్చినప్పుడు దానికి మరి ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోటి ఈ చెక్కుల పంపిణీ మరి అమ్మాయి తల్లి పేరు మీద వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణ పెండింగ్ ఉండే గత ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్కులు కూడా త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వము వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే చెక్కుల కింద 70 మంది చేగుంట మండలంలో, 20 మంది నార్సింగ్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 4 పథకాలు కూడా ఈరోజు ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాయి. మీ గ్రామాల్లోకి వచ్చారా? మా చేతులు ఎత్తండి ఎవరి గ్రామాల్లోకి వచ్చారు. స్టార్ట్ అయింది. ఒక్కొక్క గ్రామంలో వస్తారు. వచ్చి 4 పథకాల గురించి, రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, మరి రేషన్ కార్డు ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, ఈ 4 సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెట్టడం జరిగింది. మరి రైతు భరోసా అన్నది సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతలుగా రైతులకు ఇవ్వాలని, మరి గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు దాన్ని 2,000 పెంచుతూ 12,000 చేస్తూ, మరి వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి ఎకరాకి కూడా మరి యొక్క రైతు భరోసా కార్యక్రమము అందడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ కూడా రాజకీయం లేదు. దానికి అధికారులకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ భూములకైతే ఇవ్వాలో 100% ఆ భూములకి 100% లబ్ధిదారులకి ఆ యొక్క
అమౌంట్ మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు కూడా అందరినీ కూడా ఊర్లలోకి వచ్చి ఎంక్వైరీ చేసి మీ స్థలాల ముందు మీ ఇళ్లకు ముందు మిమ్మల్ని ఫోటో దింపి మీ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3,500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదవాళ్ళలోకెల్లా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట వాళ్ళ లిస్టును మనం ఫైనల్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అనుకోవచ్చు నాకు రాలేదు అని. అమ్మ ఈరోజు మనం ఇప్పుడు మొదలు పెట్టాము, దీన్ని కంటిన్యూ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము. మీ అందరికీ కూడా 100% చేరే వరకు కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభలు పెట్టి మరి మేమేదో లోపల నలుగురం ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మందులో కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు ఇల్లుందా, ఈమె ఇంటికి అర్హురాలా, ఇవ్వచ్చా అని మీ చోట ఒప్పించి మరి అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా మీతోటే అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి, ఎందుకంటే గతంలో మనకు తెలుసు నియోజకవర్గంలో 2 మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేవాళ్ళు మంత్రివర్యులు కొండా సురేఖ అక్క గారికి, మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి, మరి గౌరవ ఆర్డీఓ గారికి, మరి ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు, లబ్ధిదారులకు, మరి అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన తాజా మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మరియు కళ్యాణ లక్ష్మి అంటే ఇది గొప్ప వరం. పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం. మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున, మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా చేగుండ కానీ నార్సీ కానీ మరి చాలా మంది ఎస్టీలు, బీసీలు, మరి లంబాడి కుటుంబాలు చాలా మంది ఉన్నారు. మరి అణగారిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిళ్లకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాల్లో కూడా మరి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం. మరి దీన్ని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి